వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఈ రోజుల్లో పిల్లల చేతిలో బుక్స్ కంటే ఫోనే ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఈ పరిస్థితి చదువుకి పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక గ్రామం ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కుంది. అదేంటో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మహారాష్ట్రలోని నాగ్పూర్ అనే గ్రామంలో ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అది మోగగానే ఊర్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలవుతుంది. ప్రతి ఇంట్లో టీవీలు ఆఫ్ అవుతాయి, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. 7 గంటల నుంచి 9 గంటల సమయం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా పిల్లల చదువు కోసమే కేటాయిస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు సోషల్ మీడియా, యూట్యూబ్లో మునిగిపోతున్న విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదు అన్న ఆలోచనతో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా 7 గంటల నుంచి 9 గంటల వరకు చదువుకోవాలి అని వాళ్ళు మెంటల్గా కూడా ఫిక్స్ అవుతారు. చదువుకోవడం ఒక అలవాటుగా కూడా మారుతుంది. ఫోన్ దూరంగా ఉంటే ఫోకస్ దగ్గరగా వస్తుందన్న నమ్మకంతో కుటుంబం అంతా పిల్లలతో పాటు ఈ నియమాన్ని పాటిస్తోంది. పిల్లల చదువు కోసం కుటుంబాలు, గ్రామమే కలిసి నిలబడితే ఆ భవిష్యత్తు ఎంత బలంగా ఉంటుందో కదా. ఇది కఠిన నిబంధనలా కనిపించినా నిజానికి ఇది పిల్లల జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ఒక మంచి నిర్ణయం అనే చెప్పాలి. కుటుంబాలు, గ్రామం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.